గురువుగారు, భారతంలో ద్రౌపది పాత్ర చాలా ఉన్నతమైనదిగా చెప్తారు. దీన్ని ఎలా సమర్థించవచ్చు? భారతంలో ప్రతి పాత్ర విశేషమైనదే. కుంతి, ద్రౌపది ఇలా ఆరంభం చేసుకుంటే అనేక పాత్రలు ఉన్నాయి. దుర్యోధనుని ఇల్లాలు, ఉత్తరాకుమారుడి తల్లి సుధేష్ణాదేవి, ఇన్ని పాత్రలలో ఇంకా పాండవులకు ఉన్నటువంటి 5 భార్యలు వేరువేరుగా, ఒకటా రెండా, ఉజ్జాయింపుగా 68 పాత్రలు భారతంలో ప్రత్యేకంగా మహిళా సంబంధితమైనవి అంటూ పరిశోధనకారులు ఒక జాబితా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ అన్నింటిలో ద్రౌపది పాత్ర అలాగే కుంతి పాత్ర విశేషమని చెబుతారు. ఈ 2 పాత్రలతో పాటుగా జ్ఞాపకం పెట్టుకోవలసిన మరి ఒక పాత్ర ఉత్తర. భర్త, కుటుంబం కంటి ముందే చనిపోతే సమస్తమైన కౌరవ సామ్రాజ్యానికి వారసత్వాన్ని అందించేటటువంటి బాధ్యత తనపైన ఏర్పడింది. గర్భంలో ఉన్న శిశువు పైన అశ్వత్థామ ప్రయోగించిన బాణఘాతం కారణంగా పరీక్షిత్తు జన్మించే సమయంలో విపరీతమైన అలసట వేదన పొందిన ఉత్తర పాత్ర కూడా మనం మర్చిపోరాదు. 5 మహావీరులను ఒక్కచోట ఉంచేటటువంటి శక్తి ద్రౌపదీదేవిది. ఆమె పొందిన అవమానాలు 1, 2 అని లెక్కించలేం. సభ మధ్యలో కర్ణుడు మాట్లాడిన మాటలు అనుచితం. దుర్యోధనుడు ఏ విధమైన దుష్ప్రసంగాలు చేయలేదు, కానీ నేత్రాల ద్వారా వెలువరించిన భావజాలానికి అక్షరవాక్య రూపంలో కర్ణుడు చేసిన దుష్ప్రసంగాలు, దుర్భాషలు అవన్నీ కూడా సభలో ద్రౌపది సహించింది. ద్రౌపది పట్టుదల కారణంగానే మహాభారత యుద్ధం ఏర్పడింది. చివరలో ఇన్ని సంవత్సరాల అరణ్యవాసాల అనంతరం ఉపప్లావ్యంలో పాండవులతో సమేతంగా కూర్చుని ఉన్నటువంటి ఆ ద్రౌపదీదేవిని చూచిన కృష్ణ పరమాత్ముడు పలికిన పలుకులు, నీ సంకల్పం నిజం అవుగాక, తప్పక యుద్ధం ఏర్పడుతుంది. ఇది కృష్ణుని మాట, ద్రౌపదికి ఇచ్చిన మాట. ద్రౌపదీదేవి ధీర వనిత కనుకనే సామ్రాజ్యాన్ని నిర్వహించగలిగింది. సమర్థతతో ప్రతి సందర్భాన్ని ఎదుర్కోగలిగింది. సింహబలుడు, కీచకుడు వంటి దుర్మార్గ సందర్భాన్ని కూడా ఒక శక్తితో మనోబలంతో ఎదుర్కొన్నది కనుక ద్రౌపది కథ నేటి యువతరానికి ఆదర్శప్రాయం. 5 భర్తలు అనేటటువంటి సందర్భాన్ని మాత్రమే అనుచితంగా, అవివేకంగా, అసందర్భంగా, ఏదో ఒక తెలుసును అంటూ వేళాకోళంగా అనుభవ శూన్యమైన, జ్ఞానశూన్యమైన జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఈనాటి యువతరం వెక్కిరిస్తోంది. కానీ ధీర వనిత పాంచాలి. నిజంగా చదివితే భారతంలో ద్రౌపది పాత్ర అనుపమానమైనది అనే చెప్పుకో.